వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా పప్పు చేసుకుందాం. పప్పు పాలకూర అందరూ చేస్తారు కదా. పప్పు పాలకూర రెస్టారెంట్ స్టైల్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయి చూపిస్తాను. అలాగే ఇంకొక చట్నీ కూడా చేద్దాం. ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువ బ్రౌన్ అవ్వద్దు. ఆనియన్స్ కొంచెం ఫ్రై, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి పప్పులో. అలాగే కట్ చేసుకున్న పాలకూర వేసాను. పాలకూర ఎప్పుడైనా సరే కడిగినాక కట్ చేసుకోవాలి. చేస్తే న్యూట్రియన్స్ ఏమీ పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలకూరని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా మగ్గిపోతుందండి పాలకూర. మగ్గింది కదా, దీనిలో టమాటో కట్ చేసి వేసాను. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న పప్పు వేసాను. ఇక్కడ కందిపప్పు ఇంకా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. పప్పు చేసుకునేటప్పుడు కొంచెం పెసరపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు ఇంకా కారం కట్ట వేసుకోవచ్చు. పాలకూర ఇలా ఫ్రై చేసుకుని పప్పు వండుకుంటే బాగుంటుందండి. ఒక్కోసారి మనం పప్పులోనే కలిపేసి పాలకూర వేస్తాం కదా, అది కూడా టేస్టీగానే ఉంటుంది. ఒకసారి ప్రకారంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోనే కారం వేసాను. కారం వేసినాక మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఉడికిందండి పప్పు. మరి మెత్తగా ఉడకొద్దు, ఇలా కొంచెం కోర్సుగా ఉంటేనే బాగుంటుంది పాలకూర పప్పు. మీకు మెత్తగా కావాలంటే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపించుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పు కొంచెం మరగనివ్వాలి. మనకి ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని వాటర్ వేసుకోవాలి. పప్పు మరి గట్టిగా ఉంటే బాగదండి, కొంచెం పలుచగానే ఉంచుకోవచ్చు. ఎందుకంటే చల్లగా అయినాక గట్టి పడుతుంది. దీనిలోనే సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఇలా ఉడికించుకోవాలి. కొంచెం ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అన్న ఉడకాలండి. ఉప్పు ఉడికినాక కొంచెం బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇలా బాయిల్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు మనం హోటల్లో తింటాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తుందండి ఇక్కడ. అప్పుడు కన్సిస్టెన్సీ మట్టుకి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. వాటర్ వేసినాక మరగాలండి పప్పు. ఇక్కడ 5 మినిట్స్ నేను మరిగిస్తున్నాను. ఇప్పుడు దీనిలో చింతపండు ఏమి వేయట్లేదు నేను. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ వేస్తే కూడా పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పప్పుకి తాలింపించుకుందాం. తాలింపు కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. దీనిలోనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేసుకుని పప్పు తాలింపిస్తే చాలా బాగుంటుంది. అందులో పప్పు పాలకూరలో నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ నెయ్యి వేడైంది. ఇప్పుడు దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు అవన్నీ వేసి తాలింపించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో కారం వేస్తాను. ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కలర్ చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ అంటే తాలింపులోనే ఉంటుందండి. మనం తాలింపు ఎంత బాగా వేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది పప్పు. దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను. ఇంగు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్త్కి కూడా మంచిదండి ఇంగువ. డైజెషన్ బాగా అవుతుంది. ఇప్పుడు కారం వేసాను. కారం వేస్తే కలర్ బాగా వస్తుందండి. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పప్పులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగుంది కదా. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో టమాటోస్ కట్ చేసి వేసాను. టమాటోస్ హాఫ్గా కట్ చేశాను, మొత్తం కట్ చేయలేదు నేను. దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ మెత్తగా మగ్గిపోవాలి. ఇది రోస్టెడ్ టమాటో చట్నీ అండి. టమాటోస్ రోస్ట్ అయిపోవాలి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, ఇడ్లీ, దోశకి. టమాటోస్ రోస్ట్ అయిపోవాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. రోస్ట్ అయిన టమాటోస్ ఫ్లేవర్ కొంచెం వేరేగా వస్తుంది.
నార్మల్ టమాటా చట్నీ కాకుండా రోస్టెడ్ టమాటా చట్నీ కూడా టిఫిన్స్కి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మగ్గిపోయిన టమాటోస్కి మనం తోలు తీసేయాలి. పైన స్కిన్ పీల్ చేసేయచ్చండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే టమాటోస్ మగ్గినాయి కదా, కొంచెం చల్లగా అయినాక పీలింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మగ్గిన టమాటోస్ని మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే జార్లో వేసి గ్రైండ్ చేశానండి తర్వాత, ఎందుకంటే నా పిల్లలకి టమాటా ముక్కలు ఉంటే తినరు. కానీ అలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది చట్నీ టేస్టీగా. తర్వాత నేను మిక్సీకి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది అండి రోస్టెడ్ టమాటా చట్నీ. ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాను నేను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఎమ్మీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాం. బాయ్.